ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. సో ప్రజెంట్ మనం యూఎస్ఏలో ఉన్న న్యూజెర్సీలో అండ్ నేను డెల్లాస్ నాటా ప్రోగ్రామ్కి వచ్చాను. అక్కడ ఫినిష్ చేసుకొని న్యూజెర్సీలో ఉన్న మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో మా అత్త ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే ఎన్ఆర్ఐ అయినప్పటికి కూడా ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళ గురించి ఆలోచించడం, చారిటీ చేయటం, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నప్పటికి కూడా 45 ఇయర్స్ నుంచి మన తెలుగు కల్చర్ని ఏమాత్రం మర్చిపోకుండా ఇంట్లో కానీ బయట పూల చెట్లు కానీ అండ్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చి నేను మా అత్త హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. ఒకసారి లోపలికి వెళ్దాం, మా అత్తని పరిచయం చేస్తాను. ప్లీజ్ కామ్. డింగ్ 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 డింగ్. ఓ సో ఇది మా అత్త ఆడి కార్. సో చూశారు కదా ఇల్లంతా ఎంత బాగా ఉందంటే ఎంట్రన్స్లోనే మీకు చూడండి అన్ని ఫ్లవర్స్ తనకి ఇష్టం, చాలా ఇష్టం పూజలు చేయటం ఇవన్నీ కూడా. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ బంతి పూలు అండ్ మల్లెపూలు, గులాబీ పూలు. సో ఇల్లంతా కూడా చెట్లతో నింపేసింది ఎంట్రన్స్లోనే. మీరు చూడండి అక్కడున్న ఇల్లులకి ఇక్కడున్న ఈ ఇంటికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అవన్నీ కూడా యుఎస్ స్టైల్లో ఉన్నాయి, బట్ మా అత్త ఇల్లు మటుకు ఇండియన్ స్టైల్లో ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, మా అత్తని పలకరించేద్దాం. ఎందుకంటే మళ్ళీ నేను రేపు తానాకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఒకసారి మా అత్తని పలకరించి వెళ్దామని ఈరోజు మా అత్త ఇంటికి వచ్చాను. యా ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వావ్, హాయ్ అత్త. హౌ ఆర్ యూ? సో మా అత్త సుజాత వెంపరాల. సో అమెరికాలో సుజాత వెంపరాల అంటే ఒక బ్రాండ్. సో అత్త, ఐఎమ్ గుడ్ టు సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి రావటం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు తానాకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ అటు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఈరోజు ఇంటికి వచ్చాను అత్త. థ్యాంక్ యూ. ఇండియన్ కల్చర్ని మర్చిపోతున్నారు ఎన్ఆర్ఐస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు కూడా. అలాంటిది మీరు దానికి ప్రాణం పోస్తున్నారు. సో ఇంట్లో రాగానే కృష్ణుడు ఇవన్నీ ఏంటి ఎన్ఆర్ఐ. మీరు అమెరికా వచ్చి 40 ఇయర్స్ అయిపోయింది, మోర్ దెన్ 36 ఇయర్స్. ఎందుకని ఈ మనీ ప్లాంట్స్, ఈ దేవుళ్ళు, ఈ కల్చర్ ఎక్కడ మర్చిపోకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే నాకు ఇండియన్గా ఉండటం ఇష్టం కాబట్టి, ఐ కమ్ ఫ్రమ్ ఇండియా, దట్స్ మై ఆరిజిన్ కాబట్టి ఐ లైక్ టు మెయింటైన్ మై కల్చర్. ఓకే. సో అందుకని అది గుర్తు చేసుకుంటూ నేను పెరిగిన వాతావరణం కూడా అలాంటిది బ్యాక్ హోమ్. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్. అలా కంటిన్యూ అయిపోయాను. సూపర్. అందరూ జీరో నుంచి స్టార్ట్ చేసి హీరో అవుతారు అంటే కొంతమంది పేర్లు మాత్రమే చెప్పగలను, లైక్ చిరంజీవి గారు లాంటి పేర్లు ఇండస్ట్రీలో. అండ్ ఎన్ఆర్ఐలో మీ పేరు అలా చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి 16 ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 ఇక్కడికి వచ్చి మీరు చదువుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ. దానికి క్రెడిట్ మా పేరెంట్స్కి ఇస్తాం. ఓకే. మా హస్బెండ్కి ఇస్తాం. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఐ జస్ట్ గివ్ ద క్రెడిట్ టు దెమ్. ఓకే. నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి వెళ్దామా, ఇంకా లోపల ఎలా ఉందో ఒకసారి హౌస్ చూద్దామా? ఎస్ ప్లీజ్. వావ్, ఇది లివింగ్ రూమా? ఇది గెస్ట్ లివింగ్ రూమా? యా, ఇది లివింగ్ రూమ్. ఇది యాక్చువల్గా డైనింగ్ రూమ్. నేను పూజ గదిని చేశాను. ఓకే. సో అత్త, మా ఇంట్లోకి రాగానే నాకు బాగా నచ్చింది పూజ గది. ప్లీజ్. నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. సో ఎప్పుడు ఈవెన్ కొంచెం ఇదిగా ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ దేవుడితో కొట్లాడుతూ ఉంటాను. అవునా? తిరిగి మన న్యాయం అంటారు కదా. ఓకే. అందుకని నాకెందుకు ఇన్ని కష్టాలు ఆయన్నే క్వశ్చన్ వేస్తూ ఉంటాం. సో హైదరాబాద్లో ఉన్న పూజ గదుల్లో కూడా ఇన్ని దేవుడు ఫొటోస్ ఉండవేమో మేబీ. సో ఇటంతా ఫొటోస్తో అట్ ది సేమ్ టైం దేవుడు మొత్తం ఫొటోస్తో నిండిపోయింది. అవన్నీ గోల్డ్ అని విన్నాను నేను. ఓకే. ఓకే, నేను తీసుకెళ్ళొచ్చా ఇవాళ? ఒక 3-4 కేజెస్ ఉంటుంది గోల్డ్, తీసుకెళ్ళా వెళ్ళేటప్పుడు. సో ఇదంతా గోల్డ్ అనమాట. ఇదంతా ఫ్యామిలీ ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంగా వాళ్ళ కోడళ్ళకి అలా వస్తుంది. ఇవన్నీ గోల్డ్.
విగ్రహాలు. సో నెక్స్ట్ సంజయ్కి ఇవ్వాలన్నమాట అవన్నీ. ఎస్, కానీ ఇంట్లోనే గంట అరేంజ్ చేశారు, గ్రేట్ ఇది. ఇల్లే గుడి. ఇల్లే గుడి. గుడికి వెళ్ళాల్సిన పని లేదు. సూపర్. సో అందుకని ఒక చిన్న అట్మాస్ఫియర్. సో ఇల్లంతా చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కిచెనా? ఇది కిచెన్. యా. ఇది మా అమ్మమ్మ ఓకే. అండ్ మా అమ్మ మా నాన్నగారు. సో ఇది వీళ్ళిద్దరూ నా గురువులు. రమణ మహర్షి, స్వామి దయానంద సరస్వతి, ఇప్పుడు సద్గురు గారు. గ్రేట్. సో గ్రేట్. సో యుఎస్లో ఎవరి ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి వెజల్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అంటారు. ఇక్కడ నేను కొంచెం పుణ్యం చేసుకున్నాను అనుకుంటా. నాకు కొంచెం హెల్ప్ వచ్చి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో అంటే మా ఆఫీస్ నుంచి ఒకళ్ళిద్దరు వచ్చి నాకు ఎవ్రీ వీక్ వచ్చి వీకెండ్ వచ్చి హెల్ప్ చేస్తారు. సూపర్. విత్ మై గార్డెనింగ్ అన్ని. ఇల్లంతా చాలా బాగా డిజైన్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్ కల్చర్ అయితే కనిపిస్తుంది ఇంట్లో, ప్రతి ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో. ఇదేంటి చాలా స్పెషల్గా ఉంది. ఓ, ఇదంతా ఫ్యామిలీ రూమ్. వస్తే ఇటు వస్తే జస్ట్ ఇక్కడ కూర్చొని టీవీ చూసుకునేందుకు కొంచెం రిలాక్స్ అయ్యే రూమ్. తెలుగు మూవీస్ చూస్తుంటారా? బాగా బాగా. ఎవ్రీ థర్స్డే నేను మా పాప వెళ్ళి చూస్తూ ఉంటాం. ఓకే, సూపర్. ఇంకేంటి ఇంట్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? ఈ మధ్య నేను ఈ సన్ రూమ్ కట్టించాను. ఓ, అంటే సన్ రూమ్ ఇంత ముందు లేదా? లేదు, ఇప్పుడు ఇది ఎడిషన్ కొత్తగా. సో ఇది కొత్తగా కట్టించి జస్ట్ అలీగారే ఓపెనింగ్ చేశారు. ఓ, మన అలీ గారు. అలీగారు వచ్చి వాళ్ళ వైఫ్ జుబేదా గారు వచ్చి వాళ్ళిద్దరూ ఓపెన్ చేశారు. మా డింపు వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు ఆ టైంలో. సో అందరూ ఓపెన్ చేసి ఇది ఒక ఎక్స్ట్రా రూమ్ ప్రస్తుతానికి. సో వీ జస్ట్ వాంట్ టు చిల్ హియర్. ఓకే. ఒక చిన్న ఐడియాతో కట్టించాను. ఓకే. సో ఇట్స్ బ్రాండ్ న్యూ, లైక్ ఈవెన్ 1 month కూడా రాల. సో అమెరికాలో చిన్న చిన్న గదుల్లో ఉంటారేమో అనుకుంటారు, కానీ మా అత్త చూడండి పెద్ద లావియష్గా ఒక 6 bedroom హౌస్. ఇది తన ఓన్ హౌస్ అనమాట, కష్టపడి కొన్నది. మల్లారెడ్డి గారి లాగా అనమాట, కష్టపడ్డా ఇల్లు కట్టినా. సో అత్త మీకు ఎక్కువ ఇంట్లోనే వెజిటేబుల్స్ ఆర్గానిక్ గార్డెన్ ఉంది. ఓ, ఈ రోల్ ఎప్పుడు కొన్నారు? ఇండియా నుంచి వచ్చిందా రోలు? ఇండియా నుంచి వచ్చింది. ఓకే. రేపు చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి, దాంట్లో పసుపులు దంచాలని. ఓకే. తీసుకొచ్చి పెట్టాం. ఓ, మేడ్ ఇన్ ఇండియానా? మేడ్ ఇన్ ఇండియా. ఓకే. ఇవన్నీ మల్లె చెట్లు. ఓ, ఇదంతా మీదేనా? ఒక 1 acre ఉంటుంది మా అత్తిల్లు ఇక్కడ, చూడండి ఒకసారి. సో ఇది ఇక్కడంతా ఏం పెట్టారు అత్త? మల్లె మొక్కలు, మందార మొక్కలు, వేప చెట్టు కూడా ఉంది. ఓ, మామిడి చెట్టు. అది పొద్దున్నే తులసి కోటకి తులసి చెట్టు పూజ చేస్తారా? నీళ్ళు పోసి కొంచెం ఏదో దీపం పెడతామని. అవన్నీ కూరగాయలు, వంకాయలు, టమాటోలు. ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టా? ఇంకేమేమి చెట్లు పెట్టారు ఇంట్లో? అదిగో ఆనపకాయ చెట్టు, బీన్స్ చెట్టు, కాకరకాయ చెట్టు, బూడిద గుమ్మడికాయ, బెండకాయ. ఎకరంలో మా అత్త ఇల్లు కట్టింది న్యూ జెర్సీలో. అతను నేను ఇంకా యుఎస్కి వచ్చి సెటిల్ అయిపోవచ్చు. ఎన్నాళ్ళు ఈ జర్నలిజంలో ఉండి క్వశ్చన్లు అడిగి. ఇటు సైడ్ అంతా ఏదో చెట్లు పెట్టారు, టమాటోసా? ఏది? వావ్, కీర కీర కీర. యాక్చువల్గా ఇది మన సాయిల్లో రాదనుకుంటా కదా. ఓ, కీర వచ్చింది. గుంటూరు మిర్చి ఉంటుందా? గుంటూరు మిర్చి ఇవాళ నిన్ననే కోసాను, ఇంకా ఉన్నాయి చాలా. సో ఇటంతా టమాటోస్ వేసారా? వావ్, ఇవన్నీ టమాటోస్. దీన్ని ఏమంటారు ఇక్కడ? ఇది అది ముల్చ్ అంటారు, అంటే చెత్త చెట్లు రాకుండా. ఓ, జస్ట్ మంచి. ఇది పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు. ఇవి వంకాయలా? ఇవన్నీ వంకాయ చెట్లు. అండ్ మోర్ ఓవర్ మీకు చాలా ఇష్టం. అండ్
ఇలా జాబు, ఇల్లు ఇదంతా మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్, మోరోవర్ చారిటీ అంటే బాగా ఇంట్రెస్ట్ అని విన్నాను నేను. నాకు చాలా ఇష్టం. అంటే నేను చాలా కష్టపడ్డా ఈ కంట్రీలో. సో నాలాగా ఏ ఆడపిల్ల కష్టపడకూడదు అని ఒక చిన్న కాన్సెప్ట్. దాన్ని పెట్టుకొని ఎవరు వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మా ఇంట్లో ఉండేందుకు ఐ ఆల్వేస్ గివ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫ్రీ. అండ్ వాట్ ఎవర్ మోర్ ఐ కెన్ డూ ఐ డూ. అండ్ ఇండియాలో కొంతమంది పిల్లల్ని చదివిస్తాను బికాస్ వాళ్ళు కొంచెం వెనక్కి పడిపోయి ఉన్నారు కాబట్టి. ఫిలాంథ్రోపిక్ వర్క్ ఏదో చేస్తూ ఉంటాను, నాకు చేతనైంది. అదే సంపాదించిన దాంట్లో ఒక 30% చారిటీకి పెడతారు కొంచెం లేని అమ్మాయిలకి. 30-40%. ఈవెన్ నా ఇంటర్వ్యూస్ కూడా చాలా చూసినప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్టిస్టులకు చెప్పు, నేను చేస్తాను వాళ్ళకని చెప్పారు. పర్టికులర్గా ఆర్టిస్టులు, ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నంత వరకు సంపాదిస్తారు, తర్వాత వాళ్ళు చాలా కష్టపడతారు. నేను చాలామందిని చూసాను. సో అందుకని నేను నాట్ ఓన్లీ త్రూ మీ దానికి కాకుండానే విడిగా కూడా నేను చాలామందికి మనీ ఇచ్చాను ఆర్టిస్టులకి. లైక్ తనికెళ్ళ బన్నీ గారితో ఉన్నారు, ఆయన ఇప్పుడు పోయారు. ఆయన కిడ్నీ ప్రాబ్లం వచ్చాయి, ఆయనకి పేరు మర్చిపోయాను. బట్ వాళ్ళు అరంగానే 50,000, ₹1,00,000, వాట్ ఎవర్ ఐ క్యాన్, ఐ డెఫినెట్లీ డూ ఇట్. పర్టికులర్లీ ఫర్ ఆర్టిస్ట్ బికాస్ మా ఫాదర్ వాజ్ అ ప్రొడ్యూసర్. సో అందుకని ఆయన ఎప్పుడు ఆర్టిస్టులు కష్టపడతారు అని చెప్తూ ఉండేవారు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. జస్ట్ అది సింపుల్. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు నో. సో ఇట్స్ నాట్ సంథింగ్ అదర్స్ షుడ్ నో అని. అండ్ ఇంకా మా పేరెంట్స్ పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో వి డూ చాలామంది పిల్లలు, అట్లీస్ట్ ఒక 4 ఇప్పటికైతే ఒక 4 పిల్లల్ని చదివిస్తున్నాను బేసిక్లీ. సూపర్, గ్రేట్. అండ్ చాలా కూడా అలీ గారు, జుబేదా మేడం దగ్గర నుంచి కూడా కొంత అలవాటు అయి ఉంటుంది మీకు కూడా. అలీ గారు అలీ గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అత్తకి, అలా ఫ్యామిలీ, లైక్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఏ ఓన్ బ్రదర్. అండ్ I've been with him for almost 22 years. ఈ 22 yearsలో ఎప్పుడు he has always guided me in the right way. And he's like more than a brother to me. ఆయన ఒకరు, లోహిత్ గారు ఒకరు. అండ్ ఈ కంట్రీలో నేను రామ్ రెడ్డి గారిని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను బికాస్ హీ ఆల్వేస్ గైడ్స్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇంకోళ్ళు మోహన్ గారు ఉన్నారు. ఏదో కొంతమంది నన్ను చాలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది తెలియదు, తెలుగులో కూడా అలీ గారు అండ్ జుబేదా గారు చాలా మందికి చారిటీ చేస్తారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 30-40% జుబేదా గారు ఎప్పుడు కూడా లేని వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇది చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా. డాలస్లో కూడా ఎవరో చదువుకి కావాలంటే ఆయన మొన్న వచ్చిన ఇన్కమ్లో సగం ఇచ్చేసారు ఆయన. అవును, మొన్న ఒక అబ్బాయి వచ్చి నేను నాకు చదువుకుంటున్నాను, కష్టపడుతున్నాను అంటే ఆయన మొన్న నాటాలో వచ్చిన హాఫ్ మనీ ఇచ్చేసారు. నిజంగా నేను ఎందుకు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే, నిన్న నాకు ఒక మెసేజ్ ఇచ్చారు వీళ్ళు. ఈ మధ్య చేసిన ఆర్టిస్టులు చితికిపోయిన వాళ్ళని మీరు తీసుకురావటం తెర మీదకి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంకా ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే ఎన్ఆర్ఐలో ఉన్న మేమందరం ఆడవాళ్ళం అందరం కూడా కలిసి ఒక మంచి వాళ్ళకి ఒక ఫ్లాట్ తీసుకొని అవసరమైతే వాళ్ళకి ఇబ్బందులు ఉంటే అక్కడే పెట్టేసి వాళ్ళకి హ్యాపీగా చూసుకుందాం అన్న ఒక ఆలోచన ఉంది మా అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు మనందరినీ ఎంతో నవ్వించి ఎంతో కష్టపడిన ఆర్టిస్టులు ఈరోజు అలా చూడటం చాలా బాధగా ఉందని కూడా వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ టీం చెప్పారు నాకు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అది విన్నప్పుడు. నాకు అదొక విష్, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని. హోప్ఫుల్లీ ఐల్ బి సక్సెస్ఫుల్. చాలామంది చూసాను, పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకొని వాళ్ళు ఎక్కడో ఉండి తిన్నావా అని కూడా అడగని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా సో ఐ వాంట్ టు కీప్ అ ఓల్డ్ ఏజ్ హోమ్. గ్రేట్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అమెరికా వచ్చి మన ఇంటికి రావటం అండ్ మిమ్మల్ని కలవటం ఇలా. అండ్ నాటాకు వచ్చి రాగానే అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం, అత్తతో ఇంటరాక్ట్ అవుదాం. ఎందుకంటే మీరు ఇండియా రావటం తక్కువ, మేము అమెరికా రావటం తక్కువ. ఇలాంటి టైంలో కలిసినప్పుడు నిజంగా ఒక ఆప్యాయత, ఒక ప్రేమ. నేను ఎక్కువ వస్తూనే ఉంటా కానీ వచ్చే టైమింగ్ తక్కువ. 15 days 10 days అలా వస్తూ ఉంటా. సూపర్. సో సుమన్ టీవీతో మాట్లాడినందుకు నిజంగా చాలా హ్యాపీ అత్త. సో రోషన్ వాళ్ళ అత్త హోమ్ టూర్ అంటే ఒక రేంజ్లో ఉంటుందేమో అయితే ఇంకా.